హలో అందరికీ. ఎప్పుడు ఎర్ర మిరపకాయలతో పచ్చడి చేసుకుంటారా? ఈరోజు పచ్చిమిరపకాయలతో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అన్నీ రెడీ చేసుకుందాం. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనం రెడీ చేసుకున్న ధనియాలు, పచ్చిమిరపకాయలు, జీరా ఇవన్నీ వేసి ఫ్రై చేద్దాం. ఇవన్నీ బాగా వేయించాలి. మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ తీసుకోండి, నార్మల్గా కావాలంటే నార్మల్ తీసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ తీసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని పక్కన తీసుకుందాం. కొద్దిగా ఫ్రై చేద్దాం దీన్ని. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేసుకుందాం. ఆ తర్వాత గోంగూరని ఫ్రై చేద్దాం. కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేద్దాం, ఫ్రై చేద్దాం. కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి. ఇంకా కొద్దిగా ఉప్పు దీన్ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో ఎల్లుల్లిపాయలు, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసిన మిక్చర్ ఇది కొద్దిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఈ పేస్ట్ వేద్దాం. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి బాగా కలిపేద్దాం. బాగా కలిపిన తర్వాత స్పూన్తో కాదు, దీంతో కలుపుదాం. బాగా కలపాలన్నమాట దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తే సూపర్ ఉంటుంది. ఇప్పుడు దీంతో కలుపుదాం, బాగా కలుపుదాం దీన్ని. కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. దీనికి కూడా పోపు వేస్తే బాగుంటుంది. దీన్ని కూడా పోపు వేద్దాం. దీనిలో ప్యాన్లో నూనె వేసి ఇప్పుడు జీరా, ఆవాలు, ఎర్రమిరపకాయలు కొద్దిగా వేసి, హింగ్, ఇంకా ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి ఇందులో వేసి ఫ్రై చేద్దాం. కొద్దిగా ఫ్రై చేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఫ్రై చేస్తే ఆ టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెడీ అన్నమాట. తర్వాత రెడీ పచ్చిమిరపకాయలతో రెడీ గోంగూర పచ్చడి రెడీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చి.